మూడోదిగా సంఘము విలువ మీకు తెలియాలి. ఏ విలువ? సంఘము విలువ. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, సంఘము తన రక్తం ఇచ్చి కన్న సంఘం అండి. అర్థమవుతుందా నా మాట? దేవునిది ఇప్పుడు అక్కడ ఉండని, సేవకుడిది అక్కడ ఉండని, ఇప్పుడు సంఘము యొక్క విషయంలోకి రండి. మైండ్ని ఇటు దింపండి కొద్దిగా. సంఘం అంటే ఏంటిది? తన రక్తం ఇచ్చి కన్న సంఘము. దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులు మాత్రము మనకు ఆస్తులు ఇచ్చి అయ్యా మనకేరబోశారు, మనకొక పక్కకెట్టారు, కానీ మన తల్లిదండ్రులు ఎవరిసో మన కొరకు రక్తము ఇవ్వలేరు. దేవుని బిడ్డలారా, అంటే మనిషి ప్రాణము ఎక్కడున్నదంటే రక్తంలోనే ఉన్నది. ఇప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళి, నాన్న దగ్గరికి వెళ్ళి, నానా 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 నా కోసం నా ముంగాట ఒకసారి ఒక 3 మేకులతో గుచ్చుతా నాన్న, నువ్వు కుచ్చి నిన్ను ఒక చెట్టుకు అల్లాడదిస్తా, ఆ రక్తం కింద ఉంటా నాన్న, నా మీద అడుపుతావంటే ఆ నానేమంటాడు తెలుసా? నిన్నే గుచ్చి పాడేస్తారంట అంటాడు. జ్యోతి అంటాడా? ఇప్పుడు ఒక మాట వెళ్ళి, నాన్న నన్ను అన్నావు కదా నాన్న, ఒక్కసారి నా కోసం రక్తం గార్చు నాన్న, నీ రక్తంతో నేను తానం చేయాలని ఉన్నది నాన్న, నీకు ఇట్లా 3 మేకలతోటి కస్స గుచ్చుతా నాన్న, గుచ్చి ఒక చెట్టుకా ఏళ్ళడి తీసినప్పుడు ఆ రక్తం కింద ఉండి నేను నిన్ను అడుపుకుంటా నాన్న అంటే అప్పుడు ఒప్పుకుంటాడా నాన్న? ఏం చేస్తాడు? బలవంతం చేసినవనుకో, పండుకున్నప్పుడు ఒక రౌతు తీసి కదా, ఈడు ఎప్పుడో నా పానం తీసినట్టున్నాడు అంటాడని ఆయన చేస్తాడు, నిన్నే తీసి పడేస్తాడు. నవ్వండి, నవ్వత్తే ముసిముసి నవ్వుతే నోరంతా వాసన పడుతుంది అనండి ఒకసారి. అంటే మన శరీరాలని కన్నా తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, మన దగ్గర కూర తిన్నోడు, మందుబాటలు తాగినోడు, అంబారు బుక్కినోడు, రకరకాల బీడీలు పట్టినోడు, రకరకాల మన దగ్గర తీసుకోడు, ఎవడు మన కొరకు ప్రాణం పెట్టేవాడు, రక్తం చిందించేవాడు ఎవడు లేడండి. మంచిగా ఉంటేనే మంచి మాట. తేడా వచ్చిందంటే నువ్వు నా భర్తవైనా, నువ్వు నా భార్యవైనా, నువ్వు కన్న తండ్రివైనా, కన్న కొడుకువైనా, నిన్ను ఎక్కడుంచాలో గక్కడి ఉంచుతాడు. చాలు నీ ముఖమే నాకు కూడా పెట్టకు, జీవితంలో నాకు కనబడకంటారని ఇట్లా తీసి పడేస్తారని నిన్ను. కానీ నా యేసయ్య నీకోసం ఏం చేశాడు తెలుసా? ప్రాణము పెట్టడమే కాకుండా నీ పాపము కడగటానికి తనలో ఉన్న చివరి రక్తపు బొట్టంతా కార్చాడండి. హల్లెలూయా. కార్చిన ఈ యొక్క సంఘం అనగా ఎక్కడ 2-3 నా నామములో ఏకీభవిస్తారో వారే నా సంఘము, వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంఘము సత్యానికి సాదృశ్యము. ఈ సంఘము ఎవరిది అంటే దేవుని చేత, దేవుని యొక్క రక్తము చేత ఏర్పరచబడ్డ సంఘము. హల్లెలూయా. ఇప్పుడు సంఘము విలువ తెలిసిందా మీకు? సంఘము ఎవరి చేత ఏర్పరచబడ్డది? దేవుని చేత. దేవుడు ఏం చేశాడు సంఘాన్ని కనడానికి? ఇక్కడ ఆగి కొంచెం ముంగటికి వెళ్ళి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన సంఘములో సంఘాన్ని చిన్న చూపు చూసే మనుషులు లేరా? అర్థమవుతుందా నా మాట? అర్థమైతలేదా? సంఘాన్ని చిన్న చూపు చూసి లోకాన్ని పెద్ద చూపు చూసే వ్యక్తులు లేరా? మేము ఒకళ్ళింటికి భోజనంకి వెళ్ళామండి. ఒకళ్ళింటికి భోజనంకి వెళ్తే, అయ్యగారు మీరు ఎప్పుడు వస్తారు, ఇంకా మీరు తిని వెళ్ళిపోతే మా వాళ్ళకి పెట్టుకుంటా అంటే నేనన్నాను, అమ్మ వాళ్ళకి పెట్టుకుంటామా? లేదు లడకని మీరు అత్తే వాళ్ళు వాక్యం చెప్తావాట, వాళ్ళు రానంటున్నారు, మీరు ఆళ్ళ పొద్దుగల్లా వచ్చేసేయండి అయ్యగారు, మీరు ఆళ్ళ పొద్దుగల్లా వచ్చేసి మీరు తిని గప్పని వెళ్ళిపోతే నేను ఏదన్నా ఉంటే నేను పెట్టుకుంటా. అమ్మ మరి అంత ఆయత్తం ఎందుకమ్మా, మరి మేము ఇక్కడనే ఉంటామమ్మా. నువ్వు తోలుకొనిరా, ఆటోలో తోలుకొని వస్తావు కదా, జల్ది తోలుకొని ఇచ్చి నువ్వు తిని జల్ది వెళ్ళిపోతే నా ప్రజలు ఉన్నారయ్యా, నేను వాళ్ళకి పెట్టుకోవాలి. అమ్మ మా ప్రజలు ఎందుకు, ప్రార్థన చేస్తాం బిడ్డ, పెట్టుకో. లేదు మళ్ళీ మాకు సంఘంలో చిన్న చూపు కాదా? వచ్చాము, అన్నమన్న అడ్డియలేదండి, కూర వేయలేదు, ఆని తీసుకొచ్చాడు, వాడేసింది, వేసుకోర్రి మీరే వేసుకోండి. అయ్యో అమ్మ నీళ్ళమ్మ ఇది,
కొంచెం అన్నం వేయు, వేసుకోండి, కొంచెం కూర వేసుకోండి, నీళ్ళు కొంచెం ఆడ ఉన్నాయి పోసుకోండి. అయ్యో దేవుడా అని పోసుకున్నాము, వేసుకున్నాము, తిన్నాము, చేసినాము, పోతున్నాము. ఆమె ప్రార్థన చేస్తా మెల్లగా ఈ ప్రార్థన, స్తోత్రం ప్రభు అనుకుంటాం. జల్ది వెళ్ళండి, మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ రావాలి, ఆకలి అవుతుంది. సంఘముని ఎవడన్నా పాడి ఎత్తే, సంఘం అంటే దేవుని బిడ్డలారా తన రక్తమిచ్చిన కన్న సంఘము. సంఘాన్ని ఎప్పుడు దూషించకూడదు. సంఘాన్ని ఎప్పుడు చిన్న చూపు, ఎప్పుడు నువ్వు నీ ఇంటిలోకి వచ్చినారు అంటే దేవుని బిడ్డలారా నువ్వు ఆనందపడాలి. ఎవరినో ముగ్గురిని పట్టుకొని వచ్చినావు, ముసలోడా ఇవరకు కాంపు కాలేదు, చేయలేదు, ఆడ మామిరేని కాడ ఎండ మామిల కాడ కూర్చుండి ముగ్గురిని వేసుకొని వచ్చి నాకు 3 మార్కల మెత్తడి పిండిని తీసుకుమంటున్నా అన్నదా సారా? ఎవరినో ముగ్గురిని పట్టుకొని వచ్చి ఏమే షారా యాడున్నవే 3 మానకల మెత్తడి పిండి విసికే అంటే ఎవరినో ముగ్గురిని పట్టుకొని వచ్చి 3 మానకల పిండి విసికి రొట్టెలు చేస్తే ఆ ముగ్గురు మనుషులకు ఎడతావా? ఈరోజు ప్రార్థన పెట్టుకుంటే ఇంత తన్నం వండాడ వాడేసి ఇంత కూరండి మంచికి ఇంత ఎత్తే అల్ల తినిపోతుంది. దేవుని బిడ్డలారా మా ఇంట్లోకి ఆ సంఘం వస్తున్నదంటే ఏసై వస్తున్నాడు. మా ఇంట్లో ఒక స్పెషల్ ఉండాలి. కొంచెం రొట్టెలు చేస్తాను, కొంచెం సీటు ఎత్తాను, మా కలిగిన కడికి కొంచెం మంచిగా ఏదో కొత్తదనం అనేది మా ఇంట్లో కనబడాలి అని ఆలోచన నీకెందుకు వస్తలేదు? సంఘం అంటే కొంతమందికి చెత్త బండి వచ్చేసిందో అంటాడు, చెత్త గాళ్ళలాగా కొడతామండి. లోకానికి అట్నే కొడతాం, సంఘ బిడ్డలకు అదే రూపాంతరంలో ఉంటుంది. సంఘం అంటే అసలు విలువనే లేదు. అర్థమవుతుందా? సంఘాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు తూనీకరించి చిన్న చూపు చూస్తావో దేవుడు నిన్ను సువా. అయ్యా నీకున్న ఆస్తి ఎవరు తెలుసా? దేవుడు, సంఘమే. సంఘం ఎటువంటి తెలుసా దేవుని బిడ్డలారా? నీ కొరకు ఏదైనా బాధ వచ్చిందంటే వాళ్ళ వ్యక్తిగతంగా తెల్లారుజామట్టు లేసి కన్నీరు కారుస్తారండి. దైవజనుడు చెప్పాడు, అమ్మకు బాధ ఉన్నది, అయ్యకు బాధ ఉన్నది, అందరూ ప్రార్థన చేయమని చెప్పాడు అని తెల్లారుజామట్టు లేసి కన్నీరు కారుస్తారు. నీకు గర్భఫలం లేకున్నా, అప్పులల్లో ఉన్నా, మంత్రశక్తులతో పీడింపబడుతున్నా, అయ్యా భయంకరమైన బాధలతోటి సంఘానికి వచ్చిన నీ కొరకు పెనుగులాడతారండి. నీ కొరకు ఏం చేస్తారు? పెనుగులాడతారు దేవుని దగ్గర. అయ్యా 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 నీ కాళ్ళు పట్టుకుంటామయ్యా అని పెనుగులాడతారు. పెనుగులాడిన తర్వాత అంత గడ్డకెక్కిన తర్వాత అలంకరణేమో ఇంకొకళ్ళకు, అడుగుదేమో సంఘానికి ఎట్టేటప్పుడేమో అన్ని పొదుపులే, మనుషులకు ఎట్టేటప్పుడు ఏమాత్రము పొదుపు ఉండదండి. సంఘ విషయానికి వచ్చే వరకల్లా అబ్బా గింత ఖర్చు అవుతుందా, గంత ఖర్చు అవుతుందా, గంతేసుడా గింతేసుడా అంటారని అన్ని లెక్కలే. అదే బయట ఎన్నివైనా కానీ ఏ లెక్క ఉంటుంది దేవుని బిడ్డలారా? నీకోసము ప్రార్థన చేసిన సంఘాన్ని ఎందుకు నువ్వు చిన్న అంచనా వేసుకుంటున్నావు? నీ బాధలలో భాగస్వామి అవుతారు. ఒకవేళ నీ ముగింపు అయితే అయ్యా నిన్ను భూస్థాపం చేసి అయ్యా ఆ మన్నంతా ఊడిపి మళ్ళా ముంగట సిలువ పెట్టి ఆ యొక్క పూలదండేసి సంఘమంతా ఉండి ప్రార్థన చేసిపోతారండి. వచ్చిన వ్యక్తులు నీ రక్త సంబంధులు ఉంటారే, వాళ్ళు సమాధి చేయగానే అవతల పడతారు, ఎండకు మేము నిలబడలేమని. మేము ఎండకు నిలబడలేము. ఆ పెట్టేటప్పుడు నావో 3 సుర్రులు 4 సీమిడి ముక్కులు సీదుతారు. అలా పెట్టగానే ఆయనగా ఎక్కడోళ్ళు అక్కడ జారుకుంటారండి. కానీ సంఘము జారుకోదు. ఎవరు ఉన్నా లేకున్నా 4 పౌడర్లు తీసుకొని ఆ సమాధి పెట్టంతా గూడిపేసి అదంతా వేసి సిలువ పెట్టి ఆ ప్రార్థన ముగింపు ప్రార్థన చేసేదాకా ఉంటుందండి సంఘము. అట్టి సంఘాన్ని నీ ఇంటిలోకి ఆహ్వానించి చిన్న చూపు చూడడము అది ఎంతవరకు న్యాయము? సంఘానికి నేను భోజనం పెట్టాలా, సంఘంలో నేను భోజనం పెట్టాలా, ఎంతవరకు న్యాయము? అట్లా ఉండి ఇట్లా వెళ్ళిపోయేటోడేమో అలంకరించుకోబడితే నీ కొరకు కన్నీరు గార్చిన సంఘాన్ని ఏమో చిన్న చూపు చూస్తే అసలు నిన్ను దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నీతోటి ఉంటాడా? దేవుని బిడ్డలారా, వివాహమైతే పిలిచిన వాళ్ళు మంచి మాట ఉంటే అత్తారు, లేకుంటే రారు. కానీ సంఘం మాత్రం ఏం చేస్తుందట? వివాహము అంత అయిపోయేదాకా సంఘం అంతా అక్కడనే ఉంటుందండి.
రేవరన్నా కష్టాలతో ఉంటే, బ్రదర్ రేపటి దినము ఆ బిడ్డకు భయంకరమైన కష్టాలు ఉన్నాయి, మీరు రేపు అందరు సంఘములకు రావాలి, మీ పనులు విడిచిపెట్టుకొని రావాలి. ఒకళ్ళు 500 సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు 1000 రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు 300 సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అయ్యా ఒకళ్ళు ఆ పూటకు తెచ్చుకొని ఆ పూటకు తినేటోళ్ళు ఉన్నారు. కానీ అయ్యగారు చెప్పిండు, సంఘమంతా మనం కూడుకోవాలట. ఒక వ్యక్తి కొరకు మన ప్రార్థన చేయాలి. అలా పనులన్నీ పక్కకెట్టేసి వాళ్ళు వచ్చి నీ కొరకు కన్నీరు గారుస్తారండి. అటువంటి సంఘాన్ని నువ్వు చిన్న చూపు చూస్తే ఏంటి పరిస్థితి? దేవుని బిడ్డలారా, సంఘం అంటే సత్యానికి సాదృశ్యము. సంఘము తన రక్తము చేత, అయ్యా కొనబడ్డ సంఘము తన ప్రాణం పెట్టి, నువ్వు ఎప్పుడైతే సంఘాన్ని నువ్వు చిన్న చూపు చూస్తావో దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తు యొక్క రక్తములో కడగబడని వ్యక్తివే. సంఘం అంటే గౌరవప్రదంగా, సంఘములో ప్రేమ. అయ్యా ఆమె వచ్చినా రాకపోయినా నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు అనాలి. ఏదన్నా దిగులుతో ఉంటే ఏం చెయ్యాలి? ఏంటమ్మా నీలో బాధ అంటారని స్త్రీలు ఒకళ్ళ బాధని ఒకళ్ళు తెలుసుకోవాలి, పురుషులు తెలుసుకోవాలి. ఇది సంఘ క్రమం అండి. క్రమ పద్ధతిగా అయ్యా దైవజనుడు చెప్పాడు అక్కడికి వెళ్ళాలని క్రమ పద్ధతిగా రావాలి. అందరు ఐక్యత కలిగి ఉండాలి. ఇయ్యాల ఆయన ఇంటికి నేను రాకపోతే నా ఇంటికి నేను రాను, ఆయన వచ్చిండా ఈయన రాలేడు, ఇటువంటి కక్షలు కుట్రలు పెట్టుకుంటే అయ్యా దేవుని ఆత్మ సంఘంలో ఉంటుందా? కొన్ని సందర్భాలల్లా వీలైతే అత్తడు, వీలు కాకుంటే రాడు. కానీ మనమేంది? క్షమించి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనని పిలిచాడండి. దేవుడు పిలిచాడు. మనము పిలిస్తేనే అందరం ఒక సంఘముగా, తన రక్తంలో కడగబడి ఒక సంఘముగా ఉన్నాం. సావైనా, పుట్టెంటికలైనా, లగ్గమైనా, ఏదైనా చివరికి మన సంఘమే నిలబడి చేస్తుంది. కానీ తప్ప సంఘం అంటే గౌరవం ఉండాలి. సంఘ బిడ్డలు కనబడ్డారంటే ప్రైజ్లాడి చెప్పాలి. దైవజనుడు అంటే ప్రైజ్లాడి చెప్పాలి. దైవజనుడు మా కుటుంబంలో ఒక మనిషి, అయ్యో నేను ఇవాళ సేపులు తీసుకుపోతున్నాను, ఇవాళ సంత్రాలు తీసుకుపోతున్నాను, అయ్యో దైవజనుడికి కొన్ని తీసుకువెళ్ళాలి, అయ్యో లేకపోతే నేను సహకరించకపోతే దైవజనుడికి ఒక కానుక పెట్టాలి అని ఒక భావన నీలో ఉంటే దేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థన, నీ యొక్క విశ్వాస యాత్రని దేవుడు ఆశీర్వదిస్తాడండి. అయ్యా మొదటిగా దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడు అంటే భయం ఉంటే వాక్యం అనేది నీలో నిలిచి ఉంటుంది. క్రమంగా మందిరానికి వస్తావు, క్రమంగా దేవునిలో కొనసాగుతావు. చివరి మాట, దేవుని బిడ్డలారా, కొంతమంది ఆరాధనలకు లేట్ వస్తున్నారండి. దయచేసి మీకున్న పరిస్థితులు దేవుడికి తెలుసు, మీకు తెలుసు. కానీ శుక్రవారం నాడే సాతానుగాడు ఏం చేస్తాడు? వల వేస్తందుకు, గాలం వేస్తందుకు ఇష్టపడతాడు. మీరు శుక్రవారం నుంచే సిద్ధపడాలి, ప్రార్థన చేయాలి. అయ్యో ఆరాధన లేకపోతే ఏందయ్యా, వాక్యం ప్రాముఖ్యం అంటివి కదనయ్యా అంటే నువ్వు అన్నావు కదా అని కొంతమంది రిటైన్ మైండ్ ఉండొచ్చు. ఆరాధనలో దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎరికో చుట్టూ ఆరాధన చేసినప్పుడు ఏం కూలిపోయినాయండి? ఎరికో గోడలు కూలిపోయినాయండి. అయ్యా మనమందరము ఆరాధనలో పాటలు ఎందుకు పాడతామండి? వెనక ముందు వచ్చేటోళ్ళు తొందరగా వచ్చేస్తారని పాటలు పాడతాం. ఆ పాటలు అయిపోయే వరకల్లా కానీ మందిరానికి చేరుకోవాలా, ఆరాధనలో పాల్గొనాలా. ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు మనలో ఉన్న బంధకాలన్నీ కూలిపోతాయి, మనం ఉన్న శాపమంతా కాలిపోతుంది. ఆరాధనలో దేవుని ఆత్మ విడుదలవుతుంది, ఆరాధనలో దేవుని శక్తి విడుదలవుతుంది. ఆ విడుదలైపోయి మనలో ఉన్న సాతాను, శాతబడి శక్తులు, బంధకాలు, అయ్యా ప్రార్థన ఎయ్యరాక, అయ్యా దేవుని ఆలోచన లేక ఎటువంటి మూఢత్వంతో ఉంటామో అదంతా విప్పబడుతుంది, అదంతా స్వస్థత జరుగుతుందండి. హల్లెలూయా. ఆరాధనలో అంత బలం ఉంటుందండి. ఆరాధనని మనం ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. పాటలలో ఒక పాట వెనక ముందైనా పరకు పడదండి. కానీ మొదటి ప్రార్థనకి రావాలి. కానీ కొంచెం దూరం ఉన్నారు కాబట్టి, అయ్యా 10:30కి స్టార్టింగ్, దూరం ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఆరాధనలో పాల్గొనాలి. ఆరాధనలో పాల్గొంటే ఆటోమేటిక్గా నీ జీవితం రూపాంతరంలోకి వస్తుంది. ఆటోమేటిక్గా నీ జీవితం అనేది ప్రార్థన చాలా అవుతుంది, భాషలు మాట్లాడు చాలా అవుతుంది, అద్భుతాలు చాలా అవుతాయి. నీలో ఉన్న ముడతబట్టకపోయినా ఆ దయ్యము నిన్ను ఎప్పుడైతే నిన్ను కుంగదీస్తున్నదో అది ఏమవుతుందట, అది బయటకు వెళ్ళిపోతుంది. ఆరాధనలో ఎత్ర మాత్రము మనము వెనుక దియ్యద్దు. వాక్యం అనేది మనల్ని స్థిరపరుస్తుంది. ఆరాధన అనేది మన బంధకాలు అనేది తెగ నరుకుతుంది. దేవుని బిడ్డలారా, ఆరాధనలో మనం పాల్గొనాలి. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే ఆరాధనలు దొరకాయి. దేవుని బిడ్డలారా,
కేవలం వాక్యము దొరుకుతుంది. ఆరాధన ఎక్కడున్నదని పరిగెత్తుతారు. అది పరిశుద్ధాత్మ ఆరాధన కావాలి. ఎంత బలమైన శక్తివంతమైన ఆరాధన జరుగుతున్నదండి. ఈ ఆరాధనలో నువ్వు పాల్గొనకపోతే నీ గోడలు అట్టెను ఉంటాయి, నీ పాపపు గోడలు. ఆ గోడలు చేయబట్టి నీ ప్రార్థన ఆ గోడ కన్నా ఇటే ఆగిపోతుంది, కానీ ఆ దేవుని వైపు చేరది దేవుని బిడ్డల. అందుకోసమే ఆరాధనలో ఎవరు సువా వెనకదీయకూడదు, తొందరగా వచ్చేందుకు మనము ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలో మాట దేవుని బిడ్డలారా, సంఘము మనిషి ప్రాణం రక్తంలోనే ఉన్నదని చెప్పాను. సంఘము దేవునికి ఉన్న ఆస్తి ఏదన్నా ఉన్నదంటే సంఘమే. సంఘముని ఎవడన్నా పాడి చేసే మాటలు, దూషణ మాటలు మాట్లాడితే వాడిని పాడి చేస్తుంటాడు. సంఘాన్ని ఎప్పుడైనా కానీ ఆయన మన ఇంట్లోకి వచ్చినా కానీ, ఒకవేళ మనం సంఘములు ఉన్నా కానీ, మనం ఎప్పుడైనా సంఘముతోటి సమాధానంగా ఉండాలి. సంఘాన్ని ఎప్పుడైనా కానీ మనము గౌరవించాలి. సంఘాన్ని ఎప్పుడు చిన్న చూపు కానీ చిన్న మాట కానీ మాట్లాడద్దు. వింటున్నావా? ఎన్నో వేలు ఖర్చు అవుతాయి, ఎన్నో వందలు ఖర్చు అవుతాయి, కానీ సంఘానికి ఇచ్చేందుకు మాత్రము, సంఘాన్ని గౌరవించేందుకు పిసినారితనం చేస్తే దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇయ్యడానికి ఏం చేస్తాడు? గుప్పిళ్ళు ఆపేస్తాడు దేవుడు. మొదటిగా దేవుని విలువ, దైవజనుడి విలువ, సంఘము విలువ ఒకవేళ నీకు తెలిసినట్టయితే ఒకసారి లేచి నిలబడి నీ మట్టుకు నువ్వు గడిచిన కాలములో దేవుడు అంటే నిర్లక్ష్యము కలిగి ఉన్నావేమో. అబ్రహాముతో అంటాడు,